హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపరేషన్ పూర్తి కాగా దీనికి సంబంధించిన రెండో విడత వెరిఫికేషన్ అనేది జరుగుతుంది త్వరలోనే. అంటే ఫిబ్రవరి 12వ తేదీన లేదంటే 14వ తేదీన దీనికి సంబంధించిన తుది జాబితా అనేది విడుదల కానుంది. వెస్ట్ బెంగాల్ లాంటి క్రిటికల్ స్టేట్స్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఆ తర్వాత రాష్ట్రాల్లో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియపై పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇందులో తెలంగాణ సైతం ఉండవచ్చు అని ఇప్పటికే సిఈసి జ్ఞానేష్ కుమార్ ఒక కీలక సూచన ఇచ్చారు. రీసెంట్గా అంటే డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్లోని బిఎల్ఓ అధికారులతో సమావేశమయ్యారు. మీరు దేశ ఎన్నికల వ్యవస్థకు ఒక పట్టుకొమ్మల లాంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా పని చేయాలి, లేకపోతే భవిష్యత్తులో మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని జ్ఞానేష్ కుమార్ బిఎల్ఓలకు ఒక కీలక సూచన ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ఓల్డ్ సిటీ అనేది చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలోని బోగస్ ఓట్లపై గతంలో అనేక సార్లు ప్రచారం జరిగింది. ఒకవైపు బీజేపీతో పాటు అనేక పార్టీలు ఈ బోగస్ ఓట్లపై ఆరోపణలు గుప్పించాయి. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ సైతం పాత బస్తీలో చాలా వరకు ఫేక్ ఓట్లు ఉన్నాయి, చాలామంది ఇల్లు మారినా లేకపోతే వాళ్ళు చనిపోయినా కూడా ఆ ఓట్లు అలాగే మిగిలిపోయాయి, వీటి ద్వారా చాలామంది దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు అనే విధంగా కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గతంలో చాలాసార్లు ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ నేత మాధవీలత సైతం అనేక సార్లు దీనిపై ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో ఒక ముస్లిం మహిళ బురకా లాగి మరీ ఆమెను చెక్ చేశారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సో వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, గతంలో కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్లోని పాత బస్తీలో ఉన్న ఫేక్ ఓట్లపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి త్వరలో తెలంగాణలో జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓల్డ్ సిటీ కేంద్రంగా ఎటువంటి రాజకీయాలు జరగనున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా హైదరాబాద్ పాత బస్తీలోని ఓట్లకు సంబంధించి చూస్తే ఇక్కడ ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉంటుంది. ఈ స్థానంలో ఏకంగా 7 అసెంబ్లీ స్థానాలతో పాటు హైదరాబాద్ ఎంపీ స్థానం ఎంఐఎం పార్టీకి కంచు కోటలుగా ఉన్నాయి. ఇక్కడ భారీగా బోగస్ ఓట్లతోనే వీళ్ళంతా కూడా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ఈ ఫేక్ ఓట్లను క్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నాలు చేసింది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేసిందో అదేవిధంగా హైదరాబాద్లో కూడా జరుగుతుంది. అందువల్లనే ఏకంగా హైదరాబాద్ ఎంపీ స్థానంలో 30% ఫేక్ ఓట్లే అని నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గతంలోనే ఆరోపణలు గుప్పించారు. ఇందులో కొన్ని వేల సంఖ్యలో, అంటే చాలామంది చనిపోయినా కూడా ఓట్లు అలాగే ఉండిపోయాయి, చాలామంది ఇల్లు మారినా కూడా ఆ ఓట్లు అలాగే ఉండిపోయాయి అనే విధంగా ఆరోపణలు గుప్పించారు. ఏకంగా హైదరాబాద్ ఎంపీ స్థానంలో దాదాపు 22 లక్షల ఓట్లు ఉండగా అందులో 6 లక్షల ఓట్ల వరకు బోగస్ ఓట్లే. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని సైతం ఫిరోజ్ ఖాన్ గతంలో ఆరోపణలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల సమయంలోని ఈ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వీళ్ళంతా కలిసి ఎన్నికల కమిషన్కు ఒక ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికల ముందు జరిపిన ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 5 లక్షల ఫేక్ ఓట్లు అనేటివి బయటపడ్డాయి. ఇందులో ఎక్కువగా జూబ్లీ హిల్స్లో 60,000 ఓట్లు అండ్ చాంద్రయాన్ గుట్టలో 58,000, యాకత్పురాలో 49,000 ఓట్లు బయటపడ్డాయి. వీటన్నిటినీ కూడా గతంలోనే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా డిలీట్ చేసేసింది. ఈ విధంగా ఏకంగా 5 లక్షల ఓట్లలో దాదాపు 2.5 లక్షల ఓట్లు ఒక్క ఓల్డ్ సిటీలోనే బయటపడ్డాయి. అంటే ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు అనేటివి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నికల కమిషన్ ఈ లోక్సభ ఎన్నికలకు ముందు చేసిన ప్రక్రియ దాదాపు చాలా చిన్న ప్రక్రియగానే గుర్తించవచ్చు. చాలామంది ఈ ఫేక్ ఆధార్ కార్డులు లేదంటే ఓటర్ కార్డులు ఇలాంటి వాటిని క్రియేట్ చేసుకుని వీటి ద్వారా ఓట్లు వేస్తున్నది మనందరం చూస్తూనే ఉన్నాం. సో ఇవి కాకుండా జస్ట్ ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ సంఖ్యనే ఇంత పెద్ద ఎత్తున ఉంది అంటే ఖచ్చితంగా ఈ అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో ఒక వ్యక్తి దాదాపు 10 నుంచి 20 ఓట్లను పొంది ఉండడం, ఇలాంటివి చాలా ఆరోపణలే ఉన్నాయి. ముఖ్యంగా యాకుత్పురా అనే నియోజకవర్గంలో
ఫిరోజ్ ఖాన్ ఆరోపణల ప్రకారం 17/1/391 అనే హౌస్ నంబర్ ఉన్న ఇంటిలో దాదాపు 600 ఓట్లు అక్కడ నమోదయ్యాయి. ఇది ఏ విధంగా సాధ్యం, ఒక ఇంట్లో ఇన్ని ఓట్లు ఏ విధంగా ఉంటాయి అని సైతం గతంలో ఆరోపణలు చేశారు. కాబట్టి ఇదే యాకుత్పురా నియోజకవర్గంలో మజ్లిస్ నేత గెలుపొందారు. అదే మజ్లిస్ నేత దాదాపు 800 ఓట్ల మెజారిటీతో, అంటే చాలా నేరో ఓట్లతోనే ఆయన గెలుపొందారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంట్లోని ఒక్క ఓట్లను తీసేస్తే ఫిరోజ్ ఖాన్ ఆరోపణల ప్రకారం యాకుత్పురా నియోజకవర్గంలో 17/1/391 అనే హౌస్ నంబరు ఉన్న ఇంట్లో దాదాపు 660 ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో ఇంతమంది ఓటర్లు ఏ విధంగా ఉంటారు అని సైతం గతంలో ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా ఇదే యాకుత్పురా నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ నేత గెలుపొందారు. విపక్షంగా మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే పార్టీ సెకండ్ ప్లేస్లో వచ్చింది. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఓట్ల తేడా 880 మాత్రమే. అంటే ఈ ఒక్క ఇంట్లో ఉన్న ఓట్లను తొలగించినా కూడా ఎంబీటీ పార్టీ ఆ నియోజకవర్గంలో విజయం సాధించేది అనే విధంగా ఫిరోజ్ ఖాన్ సైతం ఆరోపణలు గుప్పించారు. కాబట్టి ఒక్క ఇంట్లో ఓట్లతోనే ఇంత పెద్ద ఎత్తున గెలుపోటములను చేంజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనేది ఓల్డ్ సిటీలో కనుక ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహిస్తే ఖచ్చితంగా ఇందులో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు అండ్ ఫేక్ ఓటర్లు బయటపడతారు. అంతేకాకుండా ఇక్కడ అక్రమ వలసదారులు కూడా ఎక్కువగా స్థిరపడ్డారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో గనక ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో ఓల్డ్ సిటీ అనేది పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంటుంది. ఇక్కడ జరగబోయే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై యావత్ దేశవ్యాప్తంగా ఒక కన్నేసి ఉంచుతారు అని మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అన్ని ఓట్లు తొలగిపోతాయంటే ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ను మనం చూస్తూనే ఉన్నాం. ఆ రాష్ట్ర సీఎం అయిన మమతా బెనర్జీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించారు. కేంద్రం కనుక ఈ ప్రక్రియను తమ రాష్ట్రంలో కనుక అమలు చేసే ఖచ్చితంగా అల్లర్లు సైతం చెలరేగుతాయి, దానికి నాది అస్సలు బాధ్యత కాదు అనే విధంగా మమతా బెనర్జీ ఎన్నిసార్లు బెదిరించే ప్రయత్నాలు చేసినా కూడా కేంద్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేసి మరీ చూపించింది. తద్వారా ఆ రాష్ట్రంలో ఇప్పటికే 58 లక్షల ఓట్లు పూర్తిగా డిలీట్ అయ్యాయి. మరో 1.6 కోట్ల ఓట్లపై ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ 58 లక్షల ఓట్లు ఇప్పటికే డిలీట్ అయినా కూడా దీనికి ప్రతిగా అంటే ఇందులో ఏదైనా అవకతవకలు ఉన్నా లేదంటే ఏదైనా తప్పిదారులు దొర్లినా కూడా రీవెరిఫికేషన్ కోసం అభ్యర్థించేందుకు కొన్ని ఫామ్లను ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఫామ్లను అప్లై చేసినవి జస్ట్ 8 ఫామ్లను మాత్రమే అప్లై చేశారు. 58 లక్షల్లో 8 అంటే ఎంత తక్కువ అర్థం చేసుకోవచ్చు. సో అంత పటిష్టంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో కనుక ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయితే అక్కడ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగానే మిగులుతుంది. ఇన్నాళ్ళు ఫేక్ ఓట్లను ఆధారంగా చేసుకుని గెలుపొందుతూ వస్తూ ఉన్నారు అనే ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ అని తెలుసుకోవచ్చు. ఇక ఓల్డ్ సిటీలో భవిష్యత్తులో ఎన్ని ఓట్లు డిలీట్ అవుతాయి అనే విషయంపై భవిష్యత్తులో పోటీ చేసే నాయకులు అండ్ వారి గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాంపల్లిలో చాలా తక్కువ మెజారిటీతో ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా యాకుత్పురాలో కూడా చాలా తక్కువ మెజారిటీతోనే ఎంఐఎం పార్టీ అధినేత గెలుపొందారు. కాబట్టి ఈ ఫేక్ ఓట్లు అన్నీ సైతం డిలీట్ అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ముస్లిం అభ్యర్థులు సైతం గెలుపొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓవైసీ ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే ఆయన ఏదైనా పెద్ద ఎత్తున అల్లర్లకు ఇలాంటి వాటికి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.